ఎవరు నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేనండి ట్రాన్స్పోర్ట్లో గుమస్తాగం చేస్తుంటా. గుమస్తాగా ఇప్పుడు డైరెక్ట్ పాయింట్లో ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరికి వేస్తే బాగుంటుంది అనుకో? ఎవరికి వేస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారికి వేస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే జగన్ గారి పాలన అసలు ఏ విధంగా అయిన పాలన కూడా పోవాలే. అందులో ఇప్పుడు అంటే అమ్మ ఒడి ఎత్తున్నారు, ఆ ఒడి ఎత్తున్నారు, వికలాంగులు ఇంటికి పీజీ ఇంటికి కట్టుకొచ్చి ఎత్తున్నారు అన్న మాట, కానీ అదేం పద్ధతి అయితే బాగోలేదు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థతో కూడా చాలా ఇదిగా ఉంది. వాలంటరీ వ్యవస్థ అయితే మరీ చండాలంగా ఉంది. అంటే ఇక్కడ ఏదో ఒక రేషన్ ఇంటికి వచ్చి చెప్తున్నారని మళ్ళీ డబ్బులు ఇంటికి వచ్చి చెప్తున్నారని అనుకుంటున్నాం తప్ప, మామూలుగా ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇస్తున్నారు. 90 మంది తాగేసి ఇప్పుడు ఉన్నారు. ఆ 3 రోజులు 10 మంది ఏదో ఆటో బాయ్ ఎంచుకున్న వాళ్ళు గారు ఉంటున్నారు. మన డేటా అంతా వాళ్ళ చేతిలో ఉండే ఇష్టసారంగా ఉంటుంది అంతే తప్ప ఇంకా విధంగా బాగాలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, పిల్లలు నా 3 సంవత్సరాల బట్టి వచ్చింది బయటకు వచ్చిన పిల్లలు ఎవరో కూడా ఉద్యోగాలు లేవు. ఎంతో ఇదిగా చేరుతున్నారు. నెలకి 10,000 ఇస్తున్నాను, 5,000 ఇస్తున్నాను అంటున్నారు, కానీ వాళ్ళు తాగేసి తందనాల కింద పాడైపోతుంది తప్ప విధి లేదు. వికలాంగులకి బళ్ళు లేవు. రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వికలాంగులు బళ్ళు ఇచ్చారు. వాళ్ళకేం లైసెన్స్ ఈయన ఇస్తారంటున్నాడు, లైసెన్స్లు అంటున్నాడు. లైసెన్స్లు ఎక్కడ ఉంటాయి వికలాంగులకి? ఏదో ఆన్లైన్లో ఇచ్చిన డబ్బులతో, పెన్షన్ డబ్బులతో, అట్లా డబ్బులతో కొనుక్కుంటున్నాను తప్ప ఆన్లైన్లో వికలాంగులు కానీ ఇంకా బళ్ళు ఇస్తున్నారు తప్ప. అదే చంద్రబాబు గారు రైట్ అయితే బోల్డ్ బళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇస్తున్నారు, సుఖం ఏంటంటే ఇస్తున్నారు, దానికి ఇస్తలేదు అంటలే ఇస్తున్నారు. సుఖం అన్నీ పద్ధతి కాదు. మామూలుగా తెచ్చుకునే వాళ్ళం కాదంటే, ముందు తెచ్చుకునే వాళ్ళం కాదేంటి, తీసుకునే వాళ్ళం కాదేంటి, ఆ పద్ధతి వేరు. ఒక లెక్క పద్ధతి అవుతుంది. పథకాల వల్ల ఏం ఉపయోగం? ఎవరు పెట్టుకున్నారంటే పథకాలు? అంత ముందు చదివించుకోలేదు. అమ్మఒడి అయ్యని ఇవని చదివించుకున్నారు కాదంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, చదవంట్లా ఇవ్వమని ఎవరన్నారో, తర్వాత ₹1 ₹10 ఇట్లా ఇవ్వమని ఎవరన్నారు? ఇప్పుడు మందు రేట్లు ఉన్నాయి, తీసేస్తారన్నారు, అయ్యన్నారు క్వార్టర్ 300 అయిపోయింది. తాగడం మానేయడా మాలది ఇంకా అప్పు చేసి అవుతున్నాడు, ఇంకా అప్పులు ఎక్కువ అవుతున్నాయి. అంటున్నారు ఇప్పుడు బలవంతం. ఇప్పుడు నేను ఉన్నారండి, మొన్న సచివాలయం గారు రమ్మన్నారు, 90 ఏదో పడలేదన్నారు. వచ్చాకనేమో ఓ లెటర్ ఇచ్చారు, జగన్ గారు మంచివాళ్ళు, జగన్ గారు చేసిన పనులు మంచివాళ్ళని బలవంతంగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఇవాళ టీడీపీ కార్యకర్తలు అయ్యి జెండా కట్టుకుందామంటే భయం, పెన్షన్ తీసేస్తాడేమోని, ఇంక ఒకటి తీసేస్తాడు భయం, ఒక జెండా కట్టుకు తిరుగుదామంటే భయం. అలా ఉంది వ్యాపారం. తప్పలేదు, ఎవరి ప్రభుత్వాలు చేసుకున్నప్పుడు ఆ జెండా ఇటు తిరిగితే ఈ జెండా ఇటు తిరుగుతూ అవమానంగా. మొన్న అవమానంగా ఉంది టీడీపీ అంటే అవమానమే, కానీ వాళ్ళ నాన్నగారు చేయని పల్లి నువ్వు ఒక ఛాన్స్ అన్నాడని ఎమ్మెల్యే ఓటు ఆయన కేసాం, ఎంపీ ఓటు ఏమో టీడీపీ కేసాం. ఇప్పుడు కొడుకు మంచం మించాడు. నేను పక్కా టీడీపీయే కాదంటలే, కానీ ఎమ్మెల్యే ఓటు ఈయనకి జగన్ గారికి వేసాం, ఎంపీ ఓటు ఏమో నాని గారికి వేసాం. ఏదో ఆ ఉద్దవర్తారు చూద్దాం కాదంటే మొత్తం లేకుండా చేసాడు. ఇప్పుడు 30 గంటలలో డబ్బు వెళ్ళిందంట చెన్నైలో, 30 గంటలలో అంట. దానికి సమాధానం 2 లక్షల కోట్లు ఎక్కడికి పట్టిపోతున్నారు జల్లు. లేకపోతే ఆంధ్ర కానీ అమ్మేచ్చు కూడా. ఇప్పుడు అదే అన్నట్టు, అదే ఎందుకు నొక్కుతారండి? ఎవరు తెలిసిన అన్నం తిన్నా కూడా ఎవరు నొక్కడం. బ్రదర్, ఒక యువకుడిగా చెప్పండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి యువతకి ఎంతవరకు చెప్పింది చేశాడు అనుకో? అక్కడ మనకి చేసిందైతే శూన్యం అన్న. విదేశీ విద్య ఇంకా చాలా ఏది మామూలుగా యువతకు రావాల్సింది ప్రతి ఒక్కదాన్ని తప్పదాగా పట్టించుకొని ఆయన సొంత అకౌంట్లో వేసుకోవడం తప్ప మా యువతకు చేసింది ఏమీ లేదు, శూన్యం. మాకు ఒక మినిస్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్ గుడ్డు పెట్టాలి, అది పిల్ల అవ్వాలి, గుడ్డు పెట్టాలి, పిల్ల అవ్వాలి అని చెప్తున్నాడు, కానీ ఆ గుడ్డు ఎప్పుడు పెట్టిందో తెలియదు, అది పిల్ల ఎప్పుడు వచ్చిందో కూడా మాకు తెలియదు అన్న. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా కానీ ఆ గుడ్డు పిల్ల అయ్యే అవకాశం అయితే మాకు కనిపించట్లేదు. కాబట్టి మేమైతే కనుక నెక్స్ట్ వచ్చేసరికి మేము టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుండని మేము అనుకుంటున్నాం. టీడీపీ గవర్నమెంట్ వస్తే జాబ్స్ వస్తాయి. అప్పుడు లోకేష్ అన్న గారికి ఐటీ మినిస్టర్ ఇస్తే ఎలా జరిగిందో చూశారు. ప్లస్ చదువుకొని బాగా ఉన్నతంగా మాట్లాడగలిగిన కేటీఆర్ గారిని చూశారు. రేవంత్ రెడ్డి అన్న కూడా మన వాళ్ళ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు అన్ని చోట్ల. ఇక్కడ మాత్రం ఏమి ఒక కంపెనీ లేదు, ఒక ఉద్యోగాలు లేవు, ఏమీ లేకుండా ఏదో యువతకి చదువుకి ఉపయోగపడింది లేదు, ఉద్యోగాలు లేవు. అన్నిటి వారీగా యువతనే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో యువతకి అవకాశాలు అంటూ ఏమీ లేవని మేము భావిస్తున్నాం అన్న. ఈసారి వస్తే మాత్రం మేము వలస కూడా వెళ్ళిపోతామని కూడా మేము భావించుకుంటాం. అంటే జనాల్లో చర్చ జరుగుతుంది. మొన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, నేను 99% ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేసాను. మరి ఆయన 99% అమలు చేసేస్తే మరి మీరు చూస్తేనేమో ఏమీ లేవని ఎట్లా? మేము ఆ మొత్తం అమలు చేయాల్సిన అవసరం, మద్యపాన నిషేధం చేసి నేను ఈసారి ఓటు అడుగుతా అన్నాడు కదా, ఆ ఒక్కటి చేయమని చాలన్న. మాకు మద్యపాన నిషేధం చేసి మమ్మల్ని ఓటు అడగమను. ఆయన 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అయ్యని మాటలు చెప్పాడు కాబట్టి ఆ ఉద్యోగాలు ఏదో యువతకు ఇప్పమను. మాకు ఇంక అంతకు మించి మాకు ఇంకోటి ఏది కోరుకోమన్నా. సో మరి ఏంటి ఆయన చంద్రబాబుని చంద్రముఖితో పోల్చడం అనే అంశాన్ని ఎట్లా చూస్తారు? అవన్నీ ఏంటంటే అన్న, ఏదో నవ్వుకోవడానికి, ఏదో రాజకీయం అంటే ప్రజలకు సేవ చేస్తాకు వచ్చినట్టు లేదన్న, ఏదో కామెడీగా
లేకపోతే కనుక ఏదో ఈయనకు నచ్చినట్టు. ఇప్పుడు చంద్రముఖి ఎవరో అపరిచితుడు ఎవరో అది జనాలకు తెలుసు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఈయన పిచ్చేత్తంగా ఈయన పిచ్చి నవ్వులు జనాలు అక్కడ లేకపోయినా దండాలు పెడుతున్నాడు. ఎవరు మాట్లాడకపోయినా దావోస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరు కనపడకపోయినా మాట్లాడుతున్నాడు అంటే అది ఇంకా వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాం. ఇవన్నిటిని ఏదో పిల్ల సైకోలు పేటీఎం బ్యాచ్లు ఆనందపడడానికి ఈ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ మాట్లాడడం తప్ప జనాల్లో అయితే కనుక అదేం లేదన్న. రాబోయే కాలంలో టీడీపీ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇప్పుడు దావోస్ గురించి మీరు ఇంత ప్రస్తావన తీసుకొచ్చారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా దావోస్కి వెళ్ళి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం వచ్చాం. మన ముఖ్యమంత్రి మాత్రం 4 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు ఒకే ఒకసారి వెళ్ళినట్టున్నారు. అది కేసుల కోసమే అన్న వెళ్ళేది, కేసులు కొట్టేసుకోవడం కోసం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంకో ఉద్దేశం పరంగా మాత్రం వెళ్ళే అవకాశం లేదు. ఏది లేకపోతే కనుక వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేస్తా అన్నప్పుడు, లేకపోతే వాళ్ళ చెల్లి కోర్టులోకి వెళ్ళినప్పుడు, కోర్టు ఆఖరి తీర్పు అన్నప్పుడు, లేకపోతే బాబు గారిని జైల్లో పెట్టేయాలన్నప్పుడు తప్ప యువతకు ఉపయోగపడాలి, ఉద్యోగాలు కావాలి, జాబులు కావాలి, జనాలకి ఏదైనా ఉపయోగపడే ఆ రీతిలో మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైనా రోడ్లు వేసే అవకాశాల గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవడం కోసం ఇవన్నీ లేదన్న. ఓన్లీ ఆయన సొంతం కోసం, ఆయన సొంత స్వలాభాల కోసం తప్ప జనాలకు ఉపయోగపడడానికి అయితే వెళ్ళట్లేదు అని మేము భావిస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధమని ఒక సభ పెట్టారు కదా. ఇప్పుడు తెలుగుదేశం రా కదిలరా అని చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఈ రా కదిలరా మీద కూడా జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. రా కదిలరా అనేది దత్తపుత్రుడిని లేదంటే ఈయనకు అనుకూలంగా ఉన్న పక్క రాష్ట్రంలో పనిచేస్తున్న వాళ్ళని ఆయన రమ్మంటా ఉన్నాడు రా కదిలరా అని, ప్రజలను కాదు అని చెప్పి ఆయన సెటరికల్గా కామెంట్ చేశారు. అవునన్నా, మీరు చూసారు చూడలేదు గుడివాడ సభ. నేను ఉన్న 3-4 సభలకు వెళ్ళాను. మొత్తం 16 సభలు అయితే 3-4 సభల్లో జనాలు తండాలకు వచ్చారు. ఆఖరి గుడివాడ సభలో అయితే రోడ్లు ఖాళీ లేవు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఒక దెబ్బకి. ఆ జన ఆకర్షణ వస్తున్నారు. వీళ్ళు 300 ఇచ్చి 200 ఇచ్చి బస్సులు అయినా కానీ ఖాళీగా వస్తున్నాయి. అది అందరూ జనాలు గమనిస్తున్నారు. ప్లస్ ఆఖరికి డ్వాక్రా గ్రూప్ మహిళలు కూడా చీకొట్టే పరిస్థితిలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. రాబోయే కాలంలో అయితే కనుక ఈ జగన్మోహన్ రెడ్డికి అయితే కనుక ఎవరు ఓటేయరు అన్న. మహిళలు లేరు, ఉద్యోగాలు లేరు. ఆఖరికి భవన కార్మికుల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో కూడా మీరు చూశారు. ఇంకా ఇవన్నీ ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా వేసేదైతే మనకైతే కనపట్లేదు. నెక్స్ట్ రాబోయే కాలం టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. సిద్ధం సభ గురించి నీ అభిప్రాయం ఏంటి? సిద్ధం సభ ఏముందన్న అక్కడ? సిద్ధం అంటానికి ఏమీ లేదు. ఏదో అలా చూపించుకోవడానికి, అలా చెప్పుకోవడానికి సిద్ధం అంటే ఆడు దేనికి సిద్ధం? ముందు వాళ్ళకి దేనికి సిద్ధం? వాళ్ళు కడుక్కోమను. ఓడిపోవడానికి సిద్ధమా, గెలవడానికి సిద్ధమా? అది క్లారిటీ లేదు. దేని ఉంటే మేము సిద్ధం దేనికి సిద్ధం? ఇంకోళ్ళు వాళ్ళ అమ్మని చంపేయడానికి సిద్ధమా? లేకపోతే కనుక ఏముంది షర్మిలాని చంపేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? లేకపోతే వాళ్ళ చెల్లి కోర్టులకి వెళ్తుంది, ఆ కోర్టుల గురించి దానికి సిద్ధమా? దేనికి సిద్ధమా? వాళ్ళకి క్లారిటీ లేదన్న. ముందు అది క్లారిటీ కనుక్కొని ముందు ఆ పైన దేనికి సిద్ధమా వేయించిన తర్వాత ముందు సిద్ధం అనేది బ్యానర్లు వేపిస్తే జనాల్లో కూడా వెళితేనే మా ఉద్దేశం అన్న. అన్నీ ఆస్పదంగా వెహికల్ తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి దాంట్లో జనాల్ని మేము నవ్వుకోవడం, జనాల్లో నవ్వుయడానికి తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పనుల్లో ఎటువంటి లేదన్నా. మనోడు కానీ జబర్దస్త్లో మాత్రం ట్రై చేస్తే మంచి ఫ్యూచర్ ఉంది అన్న జగనన్నకు మాత్రం. ఏంటంటే జడ్జిమెంట్ కూడా రోజా గారు వేస్తారు, బాగుండిద్ది. సో మరి సిద్ధం సభలో ఆయన మాట్లాడిన అబద్ధాలేని అంటారు అయితే? మొత్తం అబద్ధాలే కన్నా. సగానికి పైగా కనపడుతుంది. ఏం పూర్తి చేశాడు అన్న? ఒక హామీ ఇచ్చాడు. ఏది దొరకని హామీలు 100 ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు బారుగా. వాటిల్లో నేను ఒక్కటి నెరవేర్చేసానని చెప్పమను. ఒక్కడ కూడా 100% తేవలేదు. డ్వాక్రా గ్రూపులకి రుణమాఫీ అన్నాడు. ఎక్కడ రుణమాఫీ చేశాడు? ఎడతల వారి ఏదైనా ఎడతల వారి అంటే ఏమి ఎడతల వారి అన్న? ఎవరికీ ఉపయోగం లేదు. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే చీకొట్టే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ స్థానిక ఎంపీ గారు ఏదో కేశినేని నాని గారు ఏదో రోజులు ఉంటే వెళ్ళారు కానీ ఆయన పిచ్చు కావాలి తప్ప ఆయనకు కూడా ఏమీ లేదన్న. ఆయన కూడా మెజార్టీతో ఓడిపోయే వ్యక్తిలో ఫస్ట్ మన ఎంపీ గారు ఉంటారని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 126 సార్లు బటన్ నొక్కానంట. నా కోసం 2 సార్లు బటన్ నొక్కమంటున్నాడు. మరి ప్రజలు ఏంటి ఆయన కోసం 2 సార్లు నొక్కుతారన్న? ఆయన పేక నొక్కుతాడు, వాళ్ళ ఆడి పేక. లేకపోతే కనుక వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ పేక నొక్కుతారు తప్ప జనాలు ఇంక దేనికి నొక్కుతారన్న? ఏ నొక్కడం ఎక్కువైంది అక్కడ. అకౌంట్లో పడినా పడలేదు తర్వాత సంగతి. ఏ నొక్కడం ఎక్కువైంది. మేము లంచాలు తీసుకోకుండా ఇది చేస్తున్నాం అంటున్నారు. ప్రతి ఒక్క స్థలానికి వచ్చేసరికి ఇంతని చెప్పి లంచాలు తీసుకున్నారు. మనిషికి వచ్చి ఒక దగ్గర 20,000 నుంచి ₹1,00,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది తప్ప మేము ఏదో దీన్ని అరికట్టేస్తున్నాం. వాలంటీర్లే చూస్తున్నారు. మీరు రేపు కేసులు ఎన్ని వస్తున్నాయి?
దొంగతనాల కేసులు ఎన్నో వస్తున్నాయి, పింఛనీలు డబ్బులు తీసుకొని ఎంతమంది పారిపోతున్నారు. ఏంటి ఇవన్నిటిని టాలీ చేసుకోవాలి తప్ప మేమేదో పింఛని ఇంటికి వెళ్ళి ఇస్తున్నామంటే పింఛని ఇంటికి వెళ్ళి ఇచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇంటికి వెళ్ళిన వాళ్ళు కట్టుకుంటున్నారా? ఎన్నో ఇంకా బయటికి రాని ఎన్నో అంశాలు ఉన్నాయన్న. ఆడ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, ఆడవాళ్ళ ఇంట్లో దోచుకోవడాలు, ఇవన్నీ తీసుకోవడం, వెళ్ళిపోవడాలు, ఇవన్నీ జనాలకు ఉపయోగపడే రీతిలో అయితే లేవనుకుంటున్నాము.